రామ్ శరణం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 4వ రోజు. బాన్స్వాడ నుండి 3వ తేదీకి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర మరి ఈరోజు 4వ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. ఈరోజు ఉదయమే చోటాకూర్ గ్రామం నుంచి బయలుదేరినటువంటి యాత్ర మరి మధ్యాహ్నం కల్లా సంగారెడ్డి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఈరోజు రంగరంగ వైభవంగా పడిపూజ కార్యక్రమం ఉంది. మరి ఈరోజు పొద్దున్నే స్వాములకు మరి అమృతపానీయం చాయ్ బిస్కెట్ సేవలో లండన్లో ఉన్నటువంటి ముఖేష్ స్వామి మరి స్వాములకు ఉదయం ఖచ్చితంగా ఒక 10 కిలోమీటర్లు నడవగానే మరి ఏదైనా కావాలి, దాంట్లో భాగంగా ఈరోజు చాయ్ దాతగా మన లండన్ ముఖేష్ స్వామికి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక మహాపాదయాత్ర, ఆషామాషి యాత్ర కాదు. మరి ఈ యాత్రలో ఎంతోమంది సేవలు చేస్తేనే ఈ యాత్ర నడుస్తుంది. మరి పొద్దున ఛాయ్ సేవ కానీ, మరి మధ్యాహ్నం భిక్ష సేవ కానీ, రాత్రి అల్పార సేవ కానీ, మరి ముఖం తెలియదు, వాళ్ళకు మాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మన లోపల ఒక అయ్యప్పని చూస్తూ వీళ్ళకు ఖచ్చితంగా చేస్తేనే మనకు ఏదైనా ఇది ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు నిస్వార్థంగా ఈరోజు లండన్లో ఉన్న ముఖేష్ని మేము చూడలేదు, మమ్మల్ని వాళ్ళు చూడలేదు. కాకపోతే మా వీడియోలు వాళ్ళు చూసి మరి మా స్వామి, మా సాయికృష్ణ స్వామి కూడా లండన్లోనే ఉంటాడు. మరి వారు కూడా లండన్కి వెళ్ళి వచ్చి మహాపాదయాత్ర గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి స్వామివారు మరి పాదయాత్ర కష్టాలేందో తెలిసి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలాంటి సేవలలో పాల్పంచుకుంటేందుకు ప్రత్యేకంగా వారిని మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వారికి ఆరోగ్యాలు కలగాలని, ఐశ్వర్యాలు కలగాలని, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని, వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఈరోజు మధ్యాహ్నం వైకుంఠపురం మన వెంకటేశ్వర స్వామిలో గుడిలో వారు ఆహ్వానిస్తున్నారు. గత 11 సంవత్సరాల నుండి వారే మనకు మధ్యాహ్నం భిక్షా సేవ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఇది 16వ సంవత్సరం. మరి 11 సంవత్సరాల నుండి మరి వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆలయం అప్పటికి ఏమీ లేకుండే మరి అప్పటి నుండి మనకి ఇప్పటి వరకు సేవ చేస్తున్న వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి అంటే చాయ్ గిన్నె చూపి అందరికీ అటు మన బండ్లు చూపి దేవి పాదం స్వామియే అయ్యప్పో. అయ్యప్ప జన్మం స్వామియే అయ్యప్ప అయ్యప్పో స్వామి. శరణమయ్యప్ప. రాకంటే ముందు నందు గురుతాంది అటు వేయండు, రాకంటే ముందు దాటి వేడు. క్రాస్ కన్నా ఎన్నికలు అందరు క్రాస్ అయ్యారు.
అట్లా తిరగచ్చు ఆగింది ఇక డబ్బు డబ్బు బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వచ్చింది కాదు ఇట్లా ముంగట ఇంతకున్నాడు
ఇక్కడ దాకా బంధం లేదు ముందు ఆ బోర్డు ఇక్కడ ఉండేది రోజు అంతేనా ఇక్కడికేనా స్వామి ఎంతమంది వస్తున్నారు సాధన తీర్చేసి ఈసారికి అక్కడికి నిండేట్టు రావాలి స్వామి ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉండేటువంటి అయ్యప్పలందరూ వైకుంఠంలో ఉండేటువంటి ఈ పూజ కొరకు ఇక్కడికి వచ్చేటువంటి ఏర్పాటు చేసుకుంటూ వచ్చేసారు. కనీసం ఇటుపక్క వెళ్తేనేమో 1100, అటుపక్క వెళ్తేనేమో 10,000 రూపాయలు, 101 అంతే కదా, సరిపోతుంది. మీరు చేసిన పర్లేదు కానీ ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఒకటి పెట్టండి సార్. భగవంతు ఆగ్రహం చేత 3 మధ్యలో వస్తుంది, సరిపోతుంది. అట్లా ఈసారి చక్కటి ఏర్పాటు చేసుకుందాం. చక్కగా ఇక్కడ మీకు కూర్చోబెడదామని మా మధు దంపతులు మా యాదగిరి గారి అనుగ్రహం చేత అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు మీరు ఇక్కడికి విచ్చేస్తారా, మీకు ఆ సేవ చేసుకోవాలా అని. అన్ని చోట్ల కొన్ని బలవంతం ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ బలవంతం కాదు, ఎప్పుడు అదృష్టం ఎప్పుడు అవకాశం అన్నట్టుగా ఎదురు చూస్తూ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. మీ అందరికీ భగవంతుడు అనేక విధాల పరిపూర్ణమైన ఈ ప్రయాణానికి ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఉండడం, అట్లాగే ఆ తర్వాత కూడా ఉత్తరోత్తరం కూడా మీకు మీ కుటుంబాలకు భగవంతుడు వెళ్ళగలిగిన తోడుంటూ మిమ్మల్ని కాపాడాలి అని భగవత్ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ కుటుంబ సభ్యులు మీకు ఈ సేవ చేస్తున్నటువంటి మా యాదగిరి మున్నాబాయి దంపతుల యొక్క అనుగ్రహం చేత వారి ముగ్గురు పిల్లలు కూడా చక్కగా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇది ఎన్నోసారి 11వ ఇక్కడ కూడా 11 తెలిసింది మనకి. ఆ ఒకటి తీసుకుని మంచి మన 2 సున్నాలు కన్నా సరే, ఇంకో 2 యాడ్ చేసినా సరే 6 వన్స్ ఈసారి అట్లా చక్కగా సహస్రాధికమైనటువంటి అయ్యప్పల యొక్క సమాగమనం చేత ఈ వైకుంఠపుర క్షేత్రంలో చక్కగా భగవన్నామ సంకీర్తన వైభవం జరిగేట్టుగా మనం గడి ప్రయత్నం చేద్దాం. మీకు ఇంత ప్రోత్సాహం చేస్తున్నటువంటి మీ గురుస్వాములకు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను పండగల సంపదలను ఈ ధార్మిక వైభవాన్ని ఇంకా కూర్చుకునేటువంటి చక్కటి శక్తిని యుక్తిని మనకు భగవంతుడు ప్రసాదించాలి అని మనసారా కోరుకుంటూ ఈ పూజ కార్యక్రమాన్ని చక్కగా జరుగుతున్నటువంటి మనం చేస్తున్న ప్రధాన సభ్యులైన మధుసూదన్ ఇంకా దంపతులతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాను, అలాగే వాళ్ళకు కూడా అనేక ఆశీస్సు. జయ శ్రీమన్నారాయణ. అయ్యప్ప స్వామి సన్నిధికి అందరూ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమంది ఫస్ట్ అంటున్నారు, ఫస్ట్ ఇప్పుడే వెళ్తున్న వాళ్ళు, ముందు వెళ్ళిన వాళ్ళు మొదటిసారి వెళ్తున్న వాళ్ళు, మీకంటే ముందు అనుభవానికి వెళ్ళొచ్చిన
వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 సార్లు 20 సార్లు 30 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక కృష్ణ వేదాంత చెప్తున్నాడు 41 సార్లు వచ్చాను. ఎవరు 41 సార్లు వచ్చాడు. అందరూ పొద్దున వచ్చి కలిసిందే. మేము ఆ పూజ కోసం వచ్చామని చెప్పాడు. సంతోషం. 41 సార్లు అయితే కాదా మీరు తెలిసారు 16 ఎన్నిసార్లు అయింది 31 సార్లు 10 అయిపోతుంది తెలిసి. కానీ ముందు వెళ్ళిన వాళ్ళు ఆ కట్టేటువంటి ఒక మహాదేవుడిని ముఖ్యమైనటువంటి అలవాటు చేసుకుంటారు. మీ అందరికీ తెలుసు ప్రతి చోట ఈ ప్రస్తావన వస్తుంది. ఆయన బాబర్ సాహెబ్ కాస్త బాబర్ స్వామి అని పేరు కూడా మార్చారు కొంతమంది మహానుభావులు. గుర్తెరిగి వస్తుంది. అక్కడికి వెళ్ళి వారి నుంచి మీ మెడలో ఎవరున్నారు? అయ్యప్ప ఎవరికి ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఎవరికి వచ్చున్నారు? అయ్యప్పకే ప్రారంభించుకోండి. అంతేనా? ఆయన కంటే పెద్దలైన వాళ్ళ దగ్గర శిరసానమామి నమస్కారం చేస్తారు అంతే తప్ప వాళ్ళకంటే కింది వాళ్ళకు ఇంకొకరితో తల నుంచి అనవసరమైనటువంటి ఈ కొత్త ఆలోచనలు చేయకండి. ఇప్పుడు వెళ్తున్న కొత్త వాళ్ళకు ముందు వాళ్ళు చెప్తారు. చెప్పినా చెప్పకుండా మీరు మాత్రం అటు తొలి కూడా చూడకండి. గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళి చెప్పాలి. ఈ సాంప్రదాయం ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళాలి. మన ధార్మికత ఇంకా గొప్పగా ముందుకు సాగాలి తప్ప అన్యాయమైనటువంటి మత ప్రచారం ఇప్పుడు కూడా మనం చేయకూడదు. మనకున్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా అన్యమతముల పట్ల మనకు ఒక అభిమానం, గౌరవం. ఆ గౌరవం అంతవరకే తప్ప తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్నది కాదు. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇంకో కొత్త వాడు మనకు అవసరం లేదు. ఉందా కదా? కనుక గుర్తెరగండి. బాబర్ స్వామి కాదండి, బాబర్ సాహెబ్. సాహెబ్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మనం బాబర్ స్వామి నిర్మాణం చేశారు మనవాడు గొప్పడు ఎవరో కనుక ఆయన స్వామి కదా అని చక్కగా పెడుతున్నారు. అలాంటి పొరపాటు చేయకండి. అయ్యప్పడు మీరందరూ మీకు చిన్న పెద్ద వయసుతో కూడా తేడా లేకుండా ఓ అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వామి ఇంకో అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి చిన్నవాడి కూడా కాళ్ళు మొక్కుతాడు. ఎందుకు? మీలో ఆవహించి ఉన్నది ఆ మాలధారణ కాగానే మీలో ఆవహించి ఉన్నది సాక్షాత్తు ఆ అయ్యప్పే కదా. అవునా కదా? ఆ అయ్యప్ప మీకు మనసు నిండా ఉన్నప్పుడు మీరు ఆంటీలందరూ నమస్కరించండి. గుర్తుపెట్టుకోండి. చక్కగా మీ అమ్మకు నాన్నకు మీకంటే పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళకి, మీ గురు సమానులైన వాళ్ళు ఉంటే గురు సమానులకు, ఆ తర్వాత ఈ భగవత్ సంబంధం కలిగినటువంటి వాళ్ళకి తప్ప ఎవరికి మీరు నమస్కారం చేయకూడదు, తల వంచకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇప్పుడు అయ్యప్ప స్వామి ఫోటోలో స్వామి చూస్తున్నారు కదా మీరు. ఆయన ఏ నామం ధరించుకుంటాడు? ఏ నామం ధరించుకుంటాడు ఆయన? మీరు అయ్యప్ప స్వామి ఇక్కడ ప్రత్యక్షం వెళ్తున్నారు మొదటి ఒకసారి వెళ్ళి చూడండి. ఆయన బొట్టే పెట్టుకొని ఉంటాడు. మరి మీరు అడ్డగొట్ట పెట్టుకుంటారు. నేను దీని వ్యతిరేకం కాదు. అయ్యప్ప స్వామి చరిత్ర గొప్పనైనటువంటి చరిత్ర. అక్కడ వెళుతున్నటువంటి వాళ్ళు అక్కడ ఆయన ఎట్లా ఉంటాడో మీరు అట్లా కదా ఉండాలి. అవునా కదా? ఎట్లా ఉంటాడు ఆయన? ఎన్ని సంవత్సరాల వయసు? 14 సంవత్సరాల వయసుతో అద్భుతమైనటువంటి సాక్షాత్తు ఇంట్లో 14 సంవత్సరాల పిల్లవాడు పుడితే మనం కన్నయ్య అని పిలుచుకుంటూ ఎట్లా ఉంటాడో అలాంటి కన్నయ్య అక్కడ ఉంటాడు. మేము అనుకుంటాం అక్కడ ఉన్నది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మని సన్నిధికి వెళ్ళడానికి ఆయన బోధించినటువంటి 18 అధ్యాయాలతో కూడిన ఒక భగవద్గీత అనే ఒక మహా విశేషమైనటువంటి సాంప్రదాయ గ్రంథం ఉంది. ఈ భారతీయ సనాతన ధర్మానికి ఉనికే ఆ భగవద్గీత. అవునా కదా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మెట్టు ఎక్కి మీరు భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటారు. అన్నప్పుడు ఈ 18 అధ్యాయాలు ఈ మెట్లయితే ఈ 18 అధ్యాయాలు మనం అధ్యయనం చేసి చివరికి చేరుకుంటున్న సన్నిధి మీరు ఈ శోభానాధిపతి అయినటువంటి ఆ పరమాత్మకి కృష్ణుడే అని నేను అనుకుంటున్నాను. ఆ కృష్ణుడి సన్నిధి మీరు వెళ్తున్నప్పుడు చక్కగా భగవంతుడిలో ఏ గుణమైన ఉందో ఆ గుణాన్ని మీరు తెచ్చుకోండి. ఇంత చక్కగా ఉండి 40 రోజులు పూర్తి కాగా మరణ మొదటికి వచ్చారనుకోండి. ఉపయోగం లేకపోగా పాపం. గుర్తుపెట్టుకోండి.
అందరూ ఈ 41 రోజులు ఎంత దీక్షగా ఉన్నారో అంత దీక్షగా జీవితం అంతా ఉంటాడు. జీవితం అంతా ఉంటాడు. స్వామి మాకు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, మరి అవి ఎట్లా అంటే ఆ విషయాలు కుటుంబ పరంగా గృహస్థాశ్రమ ధర్మంలో ఎట్లా ఉన్నారో అట్లా ఉండాలి. దీక్ష పరంగా తప్పనిసరిగా ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉండిపోయినారు. ఏ ఆహారం తీసుకుంటున్నారో అలాగే ఉండే ప్రయత్నించండి. ఏ అన్నపానాలు మీరు పుచ్చుకుంటున్నారో అవి పుచ్చుకోండి తప్ప అనవసరమైన వాటి జోలికి వెళ్ళండి. ఇప్పుడు మీరు దీక్షలో ఉన్నప్పుడు మంచి పని చెడ్డ పని మీరు చేసుకోండి. ఇది మంచి పని అయినప్పుడు ఎప్పటికీ చేయొచ్చో చేయకూడదు. మరి ఎందుకు చేయకూడదు? తర్వాత 10 నెలలేమో జోరుదారు. ఈ దీక్ష దగ్గరికి వచ్చేసరికి మాత్రం పరమ కఠినంగా ఉంటున్నారు కదా. ఉన్నారు కదా కఠినమైన దీక్ష అంటారు కదా. పొద్దున 4 గంటలకు లేవడం, సరళీల స్నానాలు చేయడం, పడి పూజ చేసుకోవడం చేస్తున్నారా లేదా? ఇంత కఠినమైనటువంటి దీక్ష ఇంత హాయిగా చేస్తున్నారు మీరు. ఆ తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నారు? అయ్యప్ప మీరు రమ్మంటిలా వచ్చి పొమ్మంటిలా పోయేవాడా? అయ్యప్ప అనేది ఒక నినాదం, ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మన శరీరంలోకి మన మనసులోకి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టేది లేదు. ఇంకా అలా పట్టుకొని ఉండండి. అవునా? పట్టుకొని ఉండండి. భగవంతుడు అన్ని విధాల మీ కుటుంబాలతో కూడి ధార్మిక వైభవాన్ని ఇలా ఇంకా గొప్పగా చేసేటువంటి మంచి శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలి అని అస్పదాచార్యుల శ్రీ చంద్రధర నుండి మహారాష్ట్ర అందరికీ సన్మానించినట్టుగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీకు ఇంత చైతన్యం నింపుతున్నటువంటి ఈ గురుస్వామికి సత్కారంతో ప్రత్యేకంగా ఆలయం చేస్తూ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అభిషేకాలు, అర్చన, భజన ఎంత ప్రీతో భగవంతుని నాట్యం కూడా అంతే ప్రీతి. మరి ఒకసారి నాట్యం చేద్దామా? చేయమన్నా చేతలేము చేద్దామా? చేయమన్నా చేతలేము.
స్వామి అమ్మస్వామి నాన్నస్వామి మన గంగాధర్ గురుస్వామి యొక్క తల్లిదండ్రులు మరి ప్రత్యేకంగా మీ అందరి కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు బాన్స్వాడ అవతల పొతంగల్ అక్కడి నుండి రావడం జరిగింది. స్వామి శరణం. అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం 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 స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం స్వామి శరణం. ఓం స్వామి ఓం మంగళం ఓంకారమంగళం గురు మంగళం గురు పాదమంగళం ఓం మంగళం ఓంకారమంగళం గురు మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే ఓం జయ స్వామియే స్వామియే శరణమయ్యప్ప. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 4వ రోజు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడే కంది గ్రామంలోని దత్తాశ్రమంకు బృందం మొత్తం చేరుకున్నాం. మరి ఇప్పుడే మరి బాన్స్వాడ నాగుస్వామి మరి వారి కుటుంబ సభ్యులు శీతల్ స్వామి మరి ఇద్దరు ఇప్పుడే వచ్చి మన బృందానికి 2 క్వింటల్ల బియ్యాన్ని మరి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే వారు కూడా మహాపాదయాత్ర చేసినటువంటి స్వామి, 2014లో మహాపాదయాత్ర చేసినటువంటి స్వామి. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం బాన్స్వాడ అయ్యప్ప స్వామి మహామండల పూజ మహోత్సవానికి కూడా మొత్తం పూలదాత మరి నాగుస్వామి వారు సేవ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మహాపాదయాత్రలో సంఖ్య బాగా పెరిగింది. 350 మంది సాములైర్రు. మరి మా పాత్ర కూడా ఉండాలి, మాది కూడా మరి సాములకు వర్తించాలి అనే ఉద్దేశంతో నిస్వార్థంగా మరి వారు ఈరోజు 2 క్వింటాల బియ్యాన్ని సాములకు ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నాగుస్వామికి, శీతల్ స్వామికి, వారి కుటుంబ సభ్యులకు మరి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వరాలతోటి, పిల్లా పాపలతోటి ఆనందంగా సంతోషంగా ఉంచాలని అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా కోరుతూ మేము కూడా ఆశీర్వచనం చేస్తున్నాం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 4వ రోజు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా. మరి ఇక్కడ మన దత్తాశ్రమంలో గత 11 సంవత్సరాల నుండి మన మధుస్వామి మరి వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు మరి 11 సంవత్సరాల నుంచి ఈ అల్పారం మాదే. మరి పొద్దున కూడా అక్కడ భిక్ష ఆలయం నుంచి మరి ఇక్కడ అల్పారం మరి వారితే ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. మరి అయ్యప్ప స్వాములు శబరిమల మహాపాదయాత్ర వెళ్తున్నారు. మరి వారికి మామూలు సేవ చేయాలనేటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మధుస్వామి వారి కుటుంబ సభ్యులకు, సోదరులకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలని, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండే శక్తి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారికి ఇవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకొని వారు ఆజ్ఞించినాకనే మనం తీసుకోవాలి. స్వామియే శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప. తీసుకోండి స్వామి, ఆజ్ఞ తీసుకోండి.
అవును.